హాయ్ ఫ్రెండ్స్, ఇది శీలాలో పెద్ద మిషన్ అండి, రోలర్ మిషన్. దీనికి మోటార్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ముందు మనకి పైన వీల్ కి కింద వీల్ కి కూడా ఒక థ్రెడ్ అనేది ఉంటది కదా, అది తీసేసి మనం మోటార్ అనేది ఫిక్స్ చేసుకుంటాము. పైన వీల్ కి కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మోటార్ కి ప్లగ్ అనేది ఉంటుంది చూడండి, పెడల్ అనేది ఉంటుంది. దానికి మోటార్ కి ప్లగ్ అనేది ఇస్తారు. దాన్ని మనం ప్లగ్ బాక్స్ లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాన్ని ఆన్ చేసుకుని మీరు మొట్టమొదటిగా కుట్టినట్లయితే మీరు చూడండి, హ్యాండ్ ఉంది కదా, దాన్ని పైకి పెట్టుకుని మాత్రమే మీరు స్టిచ్ చేయాలి. లేదంటే పళ్ళు అనేది పాదం అనేది అరిగిపోతుంది అనమాట. చూడండి, మీరు ఫస్ట్ గా మోటార్ రన్ చేస్తారు కాబట్టి దాన్ని మోటార్ ఫెడల్ని స్లోగా రన్ చేయండి. స్పీడ్ పెట్టుకోకూడదు. స్లోగా దాని పైన లెగ్ వేసి స్లోగా రన్నింగ్ అనేది చెయ్యండి. ఇలా చేసినట్లయితే మీకు మోటార్ అనేది బాగా అలవాటు అవుతుంది. ఒకేలాగా వెళ్ళేలాగా స్లోగా ప్రెస్ చేస్తూ అలవాటు చేసుకోండి. ఇంతే. తర్వాత అలవాటు అయిన తర్వాత మీరు ఆ న్యూస్ పేపర్ అనేది తీసుకొని న్యూస్ పేపర్ తీసుకొని హ్యాండిల్ అనేది కింద దించండి. పాదాన్ని కింద దించేసి అలా స్టిచెస్ వేసుకుంటే మీకు నీట్గా స్టిచ్చింగ్ అనేది మోటార్ అనేది అలవాటు. ఫస్ట్ టైం నేర్చుకున్నాను కాబట్టి స్పీడ్లో అయితే ముందు ఇలా న్యూస్ పేపర్ పెట్టి రన్నింగ్ అయితే చేస్తుంది. బాపిన దారం ఎలా ఎక్కించాలో చూడండి. ముందు థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి. బాపిన మన వైపు దారం వచ్చేలా చూసుకుని బాపిని తీసుకుని దానికి 3 చుట్టూ అలా తిప్పాలన్నమాట. తిప్పిన తర్వాత బాపిని తీసుకుని చిన్న టన్నెస్ స్కూల్ అనేది తీసుకోండి. తీసుకొని చూడండి, మన వైపు తిరగాలి. తిరుగుతున్నప్పుడు ఆ బాపిని పెట్టి అలా రోలింగ్ చేసుకుని బాపిన దారాన్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు మనం బేస్ తీసుకుని దాంట్లో బాపిన్ అనేది తీసుకోవాలి. బేస్ కి చిన్న హోల్ ఉంటుందండి. ఆ హోల్ నుంచి థ్రెడ్ లాగి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, ఎప్పుడు కూడా మీరు ఈ బుట్ట పెట్టేటప్పుడు పైకే ఉండండి. నీటిని పైకి ఉండాలి, గుర్తు పెట్టుకోండి. తర్వాత ఇది కరెక్ట్గా సెంటర్లో పెట్టి అలా సౌండ్ రావాలి. ఓకేనా? సౌండ్ అనేది కంపల్సరీ రావాలన్నమాట. తీసేటప్పుడు అయితే ఇది ఓపెన్ చేయాలి. తీసేటప్పుడు ఇలా తీయాలి. పెట్టేటప్పుడు మామూలుగా ఇలా పెట్టాలి. దారం చూడండి, దారం తెచ్చిస్తున్నాము. ఓకేనా? దీంట్లో తెప్పించాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 చక్రాలు ఉంటాయి కదా, దాని మధ్యలోంచి రావాలి. ఈ స్ప్రింగ్ ఉంటుంది చూడండి, స్ప్రింగ్లోకి రావాలి. ఓకేనా? తర్వాత పర్వాలేదు, ఇలా ఇక్కడ కూర్చో. ఇలా దీంట్లోంచి ఇలా రావాలి. ఓకే. తర్వాత ఇక్కడి నుంచి ఇలా రావాలి. ఇలా చిన్న థ్రెడ్ అనేది ఇలా. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు కొత్తగా నేర్చుకున్నారు కాబట్టి దీన్ని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఈ కింద దారాన్ని ఇలా తీసుకురావాలి పైకి. ఓకే, పైకి వచ్చిందా? ఇప్పుడు స్టిచ్చింగ్స్ వేసుకోవాలి. ఇది దారం ఎక్కించేది అర్థమైంది కదా. ఇది ఉంటుంది కదా, ఈ వీల్ అనేది 3.5లో పెట్టుకోండి. ఇది నొక్కితే ఇలా ప్రెస్ చేస్తే ఇది తిరుగుతుంది అనమాట. ఇది ప్రెస్ చేయకుండా తిప్పకూడదు. ఓకేనా? కింద చూడండి, పెడల్ ఉంటుంది ఇక్కడ. ఇది దేనికి ఉపయోగిస్తాము అంటే, మీరు ఇది చూడండి, ఇది పైకి ఎత్తాం కదా ఇలాగా. దీన్ని పైకి ఎత్తాలంటే కింద ఇలా ఇటువైపు ప్రెస్ చేస్తే అది పైకి లేదు. మళ్ళీ వదిలితే కింద డౌన్ అవుతుంది. ఇది దానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇది చూడండి. ఓకేనా? ఇది ఓన్లీ పైకి ఎత్తడానికి కింద దించుకోండి. అంటే ప్రతిసారి ఇది ఉపయోగించుకున్నాం. అంటే చిన్న మిషన్ వెళ్ళి మేము ప్రతిసారి ఇది ఉపయోగించుకున్నాం. పెద్ద మిషన్ ఉంటుంది కదా, జాగా మీరు స్పీడ్గా రన్ చేయకండి, అలవాట్లేదు కదా మీకు. సో స్లోగా ఇలా సన్నంగా పెట్టుకుంటూ 3.5లో పెట్టుకోండి. స్టిచ్చింగ్
ఈ అంచులు కుట్టుకున్న తర్వాత చూడండి, దారం కొంచెం వదిలి ఇలా కటింగ్ చేసుకో, డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు చూడండి, స్ట్రైట్గా కుట్టు వస్తే వేయండి, లేదంటే ఇలా చూడండి. మనం ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ పళ్ళు ఉంటాయి కదా, మిడిల్ ఉందా, మనం చూపు వచ్చేసి అక్కడే ఉండాలి. సో క్లాత్ వచ్చేసి ఇలా ఇలా పెట్టుకోండి. మీరు దాన్ని ఏం చేయవసరం లేదు, జస్ట్ గమనించండి, అంటే స్ట్రైట్గా పడుతుందా లేదా అని. ఈ క్లాత్ని తోసేయడం అలాంటి పనులు చేయకండి, ఓకేనా? సో ఇలా ఒకవేళ మీరు వదిలేసారనుకోండి, చూడండి క్రాస్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఓకేనా? ఇక్కడ కట్టర్ ఉపయోగించండి, టెంపర్ అలాంటివి చేయకండి. అర్థమవుతున్నది చూడండి, రౌండ్స్ ఇలా ఇలా స్లోగా. మీరు మోటార్ ఫస్ట్ టైం అయితే స్లోగా వేసుకోండి. ఈ విధంగా రౌండ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? ఇలా రౌండ్స్ అనేది రావాలి. మీకు లైన్స్ గీసుకొని ఇలా వేయాలన్నమాట. అంటే ఇలా రైట్ మనం ఎప్పుడైతే ఇక్కడ చూపు పెట్టామో అది కరెక్ట్గా వచ్చేస్తుంది. వదిలేసామనుకోండి దాని ఇష్టం, కుట్టు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చూడండి, నేను వదిలేస్తాను పట్టించుకోకుండా, క్లాత్ని పట్టించుకోలేదు. ఇలా వేసేస్తుంటే ఏమవుతుంది, వచ్చిందా క్రాస్ వచ్చిందా? ఎప్పుడు కూడా మీకు స్ట్రైట్ రావాలంటే దాన్ని గమనించాలి. పడేది స్ట్రైట్ లైన్లు, క్రాస్ లైను, రౌండ్స్ మెయిన్. తర్వాత షేప్స్ అనేది నేర్పిస్తాను. ఓకే, మీరు ట్రై చేస్తారా? కొద్దిగా అలవాటైంది. సో చూడండి ఫ్రెండ్స్, దారం ఎలా ఎక్కిస్తున్నారు. ఇలా పెట్టండి దాంట్లో. చెప్తున్నా నేను చూడలేదా, అసలు మీరే మాకు చూసి చెప్పాలి ఎలా ఎలా. నేను అలాగ అందులో ఉండిపోతే ఈ రెండు ఇందులోకి రావాలి. సార్ చూపి చేసిన ఎక్కాను. ముందు మిడిల్ దించుకోండి తప్పకుండా. ఓకే, స్లోగా నువ్వు క్లాత్ ఏం చేయటం అదే అంతే, అదే అంతే. ఓకే, స్లోగా ఓకే. ఇలాగే మీరు స్ట్రైట్ ఇప్పుడు అందరికి వచ్చింది కదా. ఇలాగా స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. ఫస్ట్ స్ట్రైట్ లైన్ తర్వాత మీరు క్రాస్ లైన్స్ వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇలా రౌండ్స్ అనేది నేర్చుకోండి. సో ఈ 3 స్టిచెస్ నేర్చుకుంటే మీకు బ్లౌజ్ మీద కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ ప్రాక్టీస్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వాలో చూడండి. ఈ షేప్స్ మాకు కొత్తగా వస్తారు కాబట్టి వీళ్ళందరికీ నేను షేప్స్ ఎలాగా, ఈ డాట్స్ ఎలా వేసుకోవాలనేది నేను ముందుగానే క్లాత్ మీద చెప్తాను. సో ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, దీనికి ఇలా క్రాస్ తీసుకోండి. అంటే సెంటర్ డాట్, మెయిన్ డాట్ కుట్టాలంటే ఇలా క్రాస్ తీసుకోండి అమ్మా. క్రాస్ తీసుకుని ఒకవేళ 3 ఇంచులు కావచ్చు, 2 ఇంచులు కావచ్చు కదా, ఇలా క్రాస్ తీసుకో. ఒక కోన్ ఆకారంలో ఇలా క్రాస్ తీసుకో, ఓకేనా? ఇలా ప్రాక్టీస్ అవుతే మీకు ఆ షేప్స్ కుట్టడం అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా లైన్స్ అనేది గీసుకొని స్టిచ్చింగ్ చూడండి ఒకసారి ఎలా పెడుతున్నాను చూడండి. క్లాత్ మన బ్లౌజ్ అయినా ఈ విధంగా పెట్టాలి. చూసారా ఇలా క్రాస్ వస్తుందా, క్రాస్ వచ్చిందా లేదా మీకు తెలుస్తుందా? ఇది క్రాస్ గా ఉందా, స్ట్రైట్ గా ఉందా? మీరు ఇలాగే క్రాస్ పెట్టినా మనకి స్ట్రైట్ రావాలి. చూడండి ఇలాగా స్టిచ్ వేసి ఇలా కోన్ గా రావాలి. ఇది ఇలా కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు షేప్స్ కుట్టడం అనేది వచ్చేస్తుందండి.
ఖచ్చితంగా ఇలా ప్రాక్టీస్ చేయండి. మా వాళ్ళ చేత ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పిన చేత ప్రతి ఒక్కరి చేత ఈ విధంగానే ప్రాక్టీస్ అనేది చేపిస్తాము. సో ఈ విధంగా చేయాల్సి వచ్చాము. ఓకేనా? తర్వాత మీరు బ్యాక్ డాట్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉందా? బ్యాక్ డాట్స్ ఏం చేస్తారంటే కొంచెం లాంగ్ గీస్తారు. ఇది మనం షార్ట్ గా గీసుకున్నామా, ఇది 4 ఇంచెస్ అనేది పెట్టుకుని నీట్ గా ఇలా క్రాస్ గా గీస్తారు. ఏం లేదు, ఇలా ప్రాక్టీస్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు త్వరగా వచ్చేస్తుంది అన్నమాట. నీట్ గా చాలా నీట్ గా కుట్టగలుగుతుంది. సో చూడండి, డాట్ అనేది కుట్టేటప్పుడు ఇలా క్రాస్ గా రావాలి, స్ట్రైట్ గా రావాలి. మీరు బ్లౌజ్ రావాలంటే ఇలా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఈ స్టిచెస్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్స్ లో తెలియచేయండి. సో మన వీడియోస్ ఎలా ఉంటాయి అనేది తప్పకుండా కామెంట్స్ పెట్టండి. మన ఛానల్ ద్వారా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు తప్పకుండా రోజు అయితే కామెంట్ పెట్టాలి. కామెంట్స్ పెట్టి తెలియచేయాలన్నమాట. మీరు స్టిచ్చింగ్ ప్రాక్టీస్ ఒక రోజు వీడియో అయిపోయిన తర్వాత ఇంకో రోజు టెక్స్టింగ్ లా మీరు స్టిచ్చింగ్ ప్రాక్టీస్ అనేది చెయ్యండి. మీ ఇంట్లో ఆన్లైన్ లో కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ నేర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మిషన్ సైజ్ అయితే ఉండాలండి. నేను చెప్పినట్టుగా మీరు రోజు ప్రాక్టీస్ అనేది చేయాలి. తర్వాత మీకు సర్టిఫికేట్స్ ఇచ్చే రోజు నేను తప్పకుండా మీ పిక్స్ మీరు ఎలా కుట్టారు ఏంటి అనేది వాట్సాప్ ద్వారా నేను చూసిన తర్వాత చెక్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు వీడియో అనేది ప్రతిరోజు కాదు, రోజు కాబట్టి మీరు వీడియో చూడడం ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయవలసి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇంకా ఈ వీడియో ఎలా ఉన్నదని కామెంట్స్ తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వర్క్స్ అన్ని అవసరమైన వాళ్ళందరినీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.